తిరుపతి జిల్లా నాగలపురం మండలం సురూటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఉభయదారుల సొమ్ము పెంపుపై ఆలయ మాజీ చైర్మన్ మునిశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్కో ఉభయదారు 25,000 చెల్లిస్తుండగా ధర్మకర్తల మండలి దీనిని 1,00,000కు పెంచుతూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఉభయదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాన్య భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను కోరారు. ఓం నమ శివాయ. మన సత్యవేడి నియోజకవర్గంలో ప్రదోష క్షేత్రమైన శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఆ ఆలయ థర్డ్ గ్రేడ్ వివో ఈ లతా గారు నాకు ఒక లెటర్ దేవస్థానం నుంచి ఒక నోటీస్ అందింది. ఆ నోటీస్ ఏముందని చూడగా దాంట్లో ఉభయదారులకి ఇది మారిగా మీకు బ్రహ్మోత్సవాలలో జరిగే ఉభయదారుల్లో మేము ₹1,00,000 సంవత్సరానికి ₹1,00,000 25,000 నుంచి ₹1,00,000 పెంచుతున్నాము. ఆ ₹1,00,000 మీరు ఈ నెల వచ్చే డిసెంబర్ 31వ తేదీ లోపల మీరు చెల్లించి రసీదు పొందగలరు అన్నారు. రసీదు పొందగలరు అని చెప్పడం మీకు ఎక్కడ రైట్స్ అది? మీకు మీ ఇష్టం. కమిషనర్కి మీరు లెటర్ రాయాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది మొదటి పని. చట్టాలు తెలుసుకోవాలా. మనం మీకంటే నాకు ఎక్కువ అనుభవం దేవాదాయ శాఖలో, మీరు ఉద్యోగం ఉండొచ్చు. అదేవిధంగా మీ చైర్మన్ కూడా ఆయనకి పద్మనాభరాజు అనే వ్యక్తికి వచ్చి శుభ్రంగా అనుభవం లేని వ్యక్తి. ఆయన దేవాదాయ శాఖ అంటే ఆయనకి ఏమని తెలియదు, ఏదో చైర్మన్గా ఇచ్చారు వచ్చినాడు. ఆయనకి తెలియదు అనుకో. నువ్వు ఒక ఈవోగా చట్టాలు చదవాలి కదా. నువ్వు కూడా ₹25,000 నుంచి ఏకంగా ₹1,00,000కి ఉభయం పెంచే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చి ఆ రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? మీరు ఫస్ట్ చేయాల్సిన పని అని ఉభయదారులకు లెటర్ రాయాలి. లెటర్ రాసి మీటింగ్ కంటెస్ట్ చేయాలి. 10 మంది ఉభయదారులను పిలిపించి లెటర్ పెట్టాలి. మీటింగ్ పెట్టి మీటింగ్లో అడగాల. ఇది మనగా ఈరోజు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఆ రోజుల్లో 25,000 ఉంది, ఈరోజు వచ్చి ₹1,00,000 అయితేనే మాకు కొంచెం ఇక్కడ చేయగలుగుతాము అని మీ అభిప్రాయం మీరు చెప్తే, ఉభయదారుల అభిప్రాయం ఏం చెప్తారంటే దాని కూడా తీసుకొని ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే అది ఎంత అనేది దాన్ని నిర్ణయించాలా. ఏకాభిప్రాయం రానప్పుడు మీరు చేసినారంటే ఉభయదారుల అభిప్రాయాలు స్టేట్మెంట్ తీసుకొని మీరు ఆర్జేసీ గారికి కమిషనర్ గారికి మా స్టేట్మెంట్ పంపించాలి, ఉభయదారుల స్టేట్మెంట్ని. దాని తర్వాత మీ ట్రస్ట్ బోర్డు మీటింగ్లో ఏదో మీటింగ్ లాస్ట్ మంత్లో ఏదో మీటింగ్ పెట్టున్నారు, వాళ్ళు నిర్ణయించారని చెప్తున్నావు. వాళ్ళకి నిర్ణయం ఇచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా నువ్వు కమిషనర్ పంపి. అది ఏది నిర్ణయం అనేది కమిషనర్ ఫైనల్గా నిర్ణయం చేస్తాడు. కమిషన్ నుంచి మీకు ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు మీరు ఈ తేదీ లోపల కట్టించుకోండి అనే ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు మాకు ఇట్లా లెటర్లు పెట్టు. ఈ తేదీ లోపల కమిషనర్ ఆర్డర్ ప్రకారం మీరు వచ్చి ఈ విధంగా మా డబ్బు ఇంత పెంచేదానికి అనుమతి వచ్చింది మాకు, దీనికి లెటర్ మీరు డబ్బులు కట్టాలని చెప్పి. అంతేగాని మీ ఇష్టానుసారం పెంచేది కాదు. ఉభయదారులు అంటే దానికి అర్థమైంది. ఉభయదారుని ఫస్ట్ బ్రహ్మోత్సవాల ఆలయాలు ఎవరు పెట్టింది అదేంటి తెలుసుకున్నాము. ఈవోగా పనిచేస్తాం అక్కడ. నువ్వు బ్రహ్మోత్సవాలు 10 రోజులు బ్రహ్మోత్సవాలు పెట్టింది నా పీరియడ్లో 2012లో 10 నుంచి 12 చైర్మన్గా పనిచేసిన అప్పుడు అంతకుముందు గతంలో ఒకే ఒక రోజు శివరాత్రి ఉంది ఇక్కడ. నేను రావడమే 3 రోజులు శివరాత్రి ఉత్సవాలు చేసిన. దాని తర్వాత బ్రహ్మోత్సవాలు చేయాలని ఒక దీంతో ఆగమ శాస్త్ర ప్రకారం కొంతమంది ఆగమ పండితులని వాళ్ళంతా సలహాలు అడిగి 10 రోజులు బ్రహ్మోత్సవాలు పెట్టేదానికి వాళ్ళంతా సలహాలు ఇస్తే చేయమని చెప్తే దాని ప్రకారం 10 మంది ఉభయదారులను నిర్ణయించి ఎవరైతే వాహనం చేయిస్తాడో వాడు శాశ్వత ఉభయదారుడిగా ఆ రోజు నిర్ణయించినాం. దానికి ₹25,000 ప్రతి సంవత్సరం 25,000 కట్టాలంగా. దాని ప్రకారం ఇప్పుడు సుమారు 15-16 సంవత్సరాలుగా జరుగుతుంది. బ్రహ్మాండంగా జరుగుతుంది, వైభవంగా జరుగుతున్నది. కానీ ఈరోజు మీరు పెంచాలనుకున్నప్పుడు 35,000 రాస్తున్నారు. ఆ 35,000 కూడా అది వచ్చి ఉభయదారులు మీటింగ్ పెట్టి ఆ 35,000 కూడా పెంచాల. అది 35,000 కూడా అది తప్పది. ఏదైనా కానీ మీరు ఉభయదారులు మీటింగ్ పెట్టాలా. అది 35,000 పెంచుతారు, 50,000 పెంచుతారు, ఎంత పెంచుతారు దానికి ఎంత అనేది ఉభయదారులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాక దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకొని చేయాలి. కానీ మీరు వచ్చే డిసెంబర్ లోపల మీరు ₹1,00,000 కట్టాలా, కట్టకపోతే మీ వల్ల కాకపోతే చెప్పండి, ఇంకొకరిని కలుపుకుంటాం. దీంట్లో రాజకీయాలు చేయదు దేవాలయాలంతా. దీంట్లో ప్రతి ఒక్కరు ఇక్కడ రాజకీయ నాయకులు మారిగా అయిపోయినారు. అక్కడ గుళ్ళు అక్కడ ఏమే అయ్యోర్లు కూడా పూజ చేసే ఒక అయ్యోరు కూడా అట్లా రాజకీయ నాయకుడు మరి ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను ఇస్తూ ఉంటాడు ఇట్లా సలహాలంతా. ఆయన ఏమే 4 కలుపుకోవచ్చు, 5 మంది కలుపుకోవచ్చు, తప్పదంతా.
ఎవరు ఆ రోజుల్లో వచ్చి ఈరోజు బాగా గుడి డెవలప్ అయింది కాబట్టి 2 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, 3 లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా వస్తారు. అది కాదు, ఉభయదారు అంటే దానికి ఒక గౌరవం ఉండాలి. ఈరోజు రామగిరిలో 40 సంవత్సరాలుగా ఆడికి ఉత్సవాలు మొదటి రోజు మా ఫ్యామిలీకి ఉభయం ఇస్తూ ఉన్నారు. ఎట్లా ఇస్తున్నారు? ఆ రోజు పెట్టారు కాబట్టి తీసేసి వేరే వాళ్ళు పెట్టలేదు. అది ఉభయదారికి ఇచ్చే గౌరవం అది. అంతేగాని నువ్వు వచ్చి నీ ఇష్టరాజ్యంగా నువ్వు వచ్చి మేము ఇంకొకరిని కలుపుకున్న హక్కు నీకు ఎవరు ఇచ్చినారు? నీకు ఎవరైనా వద్దని రాయిస్తే నువ్వు కలుపుకోవాలి. అది నువ్వు రాసినావు, అది వద్దని రాయిస్తే కలుపుకుంటావని. కానీ ఆ ఓటు రాయకూడదు. నువ్వు మీటింగ్లు అడగాల ఎంత, లెటర్ రూపంలో రాయకూడదు ఎంత. నువ్వు రాసింది తప్పు. చైర్మన్గా పద్మనాభరాజు గారు మీకు గారు చెప్పేది ఒకటే, గుడిగాడ మీరు కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎవరు ఎట చేశారు, బ్రహ్మోత్సవాలు చేయాలంటే మీకంటే నేను బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు చేసిన. మీకు తెలియకపోతే మీ కంప్యూటర్ ఆపరేటర్